హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సీజన్కి కెప్టెన్ అనే వాళ్ళు ఉంటారు. కానీ ఈసారి సీజన్కి కెప్టెన్ని తీసేసి చీఫ్ అనే నేమ్ పెట్టారు. బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఈ టాస్క్ పేరు వచ్చేసి కింద పడద్దు. ఇందులో అందరూ తాడు మీద నిలబడాలి. లాస్ట్ వరకు వచ్చేసి నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళు ముగ్గురు వస్తారు. చివరికి యష్మి కూడా తాడు నుండి కింద పడిపోతుంది. నిఖిల్, నైనిక వీళ్ళిద్దరూ ఆడతారు. నైనిక కూడా ఓడిపోయి నిఖిల్ చాలా స్ట్రాంగ్గా ఆడి లాస్ట్కి నిఖిలే విన్నర్ అవుతారు. ఈ ఇంటికి ఫస్ట్ చీఫ్గా నిఖిల్ నిలుస్తాడు. బిగ్ బాస్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకా సెకండ్ చీఫ్ కోసం మరొక టాస్క్ అయితే ఇస్తారు. ఈ టాస్క్కి యష్మి, శేఖర్ భాష, బేబక్క, నభయ్, నైనిక పాల్గొంటారు. ఇందులో సంచాలక్గా సీత ఉంటుంది. ఈ టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ ఒక సర్కిల్ గీసి కొన్ని కోన్స్ని అయితే ఇస్తారు. ఈ 5 మంది కూడా సర్కిల్ బయట ఉండాలి. ఎవరైతే బయట కోన్ ఉందో ఆ కోన్ని 2 కాళ్ళ మధ్య పట్టుకొని గెంతుకుంటూ వెళ్ళి అవతల వైపు ఎవరి బాక్స్ అయితే ఉందో వాళ్ళ బాక్స్లో 1 by 1 పెట్టాలి. లాస్ట్కి ఎవరైతే ఎక్కువ కోన్స్ని పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అవుతారు. సెకండ్ చీఫ్గా నిలుస్తారు. ఇంకా లాస్ట్కి నైనిక విన్ అవుతుంది. ఫస్ట్ చీఫ్ వచ్చేసి నిఖిల్, సెకండ్ చీఫ్ వచ్చేసి నైనిక వస్తారు. ఇంకా లాస్ట్కి బిగ్ బాస్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకా నామినేషన్ విషయానికి వస్తే మామూలుగా లేదురా బాబోయ్, ఒక్కొక్కరు పిచ్చి పట్టిన వాళ్ళలాగా అరుస్తున్నారు. వీళ్ళకి కొట్టుకునే ఆప్షన్ లేదు కాబట్టి సైలెంట్గా మాటలతో సరిపెట్టుకుంటున్నారేమో, లేదంటే కొట్టుకునే వాళ్ళేనేమో. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి బిగ్ బాస్. లేటెస్ట్ ప్రోమోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.